సిటివిజం ప్రేక్షకులకు నమస్కారం. నేటి భాగంలో గోమాత గొప్పదనం, గోవు వైద్యపరంగా ఏ విధంగా ఉపయుక్తమవుతుంది లాంటి అనేక రహస్యాలు పురాతన ఆయుర్వేద గ్రంథాలను పరిశీలించిన వైద్యుల ప్రామాణిక కొన్ని రహస్య యోగాలను గురించి తెలుసుకుందాం. వేదకాలం నుంచి గోమాతకు ఈ భారతదేశం నందు ప్రత్యేక స్థానం కలదు. గోవును తల్లిలా భావించిన మన పూర్వీకులు పూజించుటయే కాకుండా ఆవుకు సంబంధించిన ఉత్పత్తులలోని గొప్పదనాన్ని తెలుసుకొని గ్రంథస్థం కూడా చేశారు. అవి చాలా రహస్య యోగాలుగా ఉండిపోయాయి. ఆవు పాలు ఇవి మధురంగా సమశీతోష్ణంగా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి, దేహపుష్టి కలిగిస్తాయి. వీటిలో ఏ, బి, సి, డి విటమిన్లు ఉన్నాయి. పగలంతా మనం చేసే శ్రమ హరించిపోయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపూట తప్పనిసరిగా ఒక గ్లాసు ఆవు పాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులన్నీ మళ్ళీ జీవింపచేసి దీర్ఘాయుష్ను అందించటంలో ఆవు పాలదే అగ్రస్థానం. వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడి తత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువగా వాడవచ్చు. ఆవు పెరుగు గర్భిణీ స్త్రీకి వరం. వెండి పాత్రలో తోడు పెట్టిన పెరుగు గర్భిణీ స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవు పెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవు పెరుగు శ్రేష్టమైనది. ఆవు వెన్న ఇది చలువ చేస్తుంది. శరీరంలోని వాత, పిత్త, కఫదోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు, నేత్రవ్యాధులు పోగొడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు ఆవు వెన్న చాలా ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ దీర్ఘాయుషుని ఇస్తుంది. ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది. సుఖ విరోచనం చేస్తుంది. ఉన్మాదం, పాండురోగం, విషప్రయోగం, ఉదరశూలలు అంటే కడుపు నొప్పి మొదలైన వ్యాధులతో బాధపడే వారికి, మంటల్లో కాలిన వారికి, గాయాలు అయిన వారికి మంచి పథ్యమైన ఆహారంగా ఆవు నెయ్యి ఉపకరిస్తుంది. ఆవు నెయ్యితో తలంటుకొని స్నానం చేస్తే తలకు, కళ్ళకు అమితమైన చలువ చేస్తుంది. ఆవు పేడ ఆవు పేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవు పాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృతపిండం బయటపడుతుంది. గుదస్థానంలో తిమ్మిరి కొరకు ఆవు పేడను వేడి చేసి ఒక గుడ్డలో చుట్టి గుదస్థానంలో తిమ్మిరి కొరకు ఆవు పేడను వేడి చేసి ఒక గుడ్డలో చుట్టి గుదస్థానంలో కాపడం పెడుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది. ఒళ్ళు దురదలకు అప్పుడే వేసిన ఆవు పేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే 1 గంట తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి. కడుపులోని క్రిములకు 20 గ్రాముల ఆవు పేడ పిడకల చూర్ణం 100 గ్రాముల మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు 5-6 రోజులలో పడిపోతాయి. ఆవు పేడలో క్షయవాది క్రిములను చంపే శక్తి ఉందని, అందువల్ల కొంచెం ఆవు పేడను మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ, మలేరియా, కలరా వ్యాధులు హరించిపోతాయి. ఇదే విషయాన్ని ఇటలీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు. ఆవుమూత్రం ప్రతిరోజు వడకట్టిన గోమూత్రాన్ని 25 గ్రాముల మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించిపోతాయి. గోమూత్రంలో కొంచెం కలకండ అంటే పటిక బెల్లం పొడి కలిపి కొంచెం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం, కడుపు నొప్పులు మొదలైన వ్యాధులు అన్నీ హరించిపోతాయి. వడకట్టిన గోమూత్రాన్ని 35 గ్రాముల మోతాదుగా ప్రతిరోజు ఉదయమై తాగుతూ ఉంటే 20 నుంచి 40 రోజుల్లో పాండు వ్యాధి హరించిపోతుంది. గోమూత్రాన్ని గోరువెచ్చగా వేడి చేసి
చెవిని కడుగుతూ ఉంటే చెవిలో చీము కారడం తగ్గిపోతుంది. 20 గ్రాముల గోమూత్రంలో 10 గ్రాముల మంచినీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫీగా బయటకు వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఉదయమే గోమూత్రాన్ని 30 గ్రాముల మోతాదులో 20 గ్రాముల పటికి బెల్లం కలుపుకొని తాగుతూ ఉంటే మలబద్ధకం హరించిపోతుంది. ఆయుర్వేదములోని ఎన్నో రహస్య మూలికల అనుభవ యోగాల గురించి గ్రంథాలలో ఉన్న విషయం తెలుసుకున్నాం. అయితే ఆయుర్వేద వైద్యుల సలహాలతో మీరు కూడా పాటించే ప్రయత్నం చేయటం తప్పనిసరి. మరికొన్ని అద్భుత విషయాలను మరో భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.